9 గంటల మీటింగ్ పెట్టి నేను కాంప్రమైజ్ అవ్వనందుకు నన్ను అరెస్ట్ చేశారు. ప్రపంచ లీడర్ని నన్నే చేసినప్పుడు ఒక యాక్టర్ అల్లు అర్జున్ చేయడం మీకు విశేషమా? మరి మోహన్ బాబు టీవీ రిపోర్టర్ మీద దాడి చేసి చితగొట్టి ప్లాస్టిక్ సర్జరీ అయినంతగా క్షమాపణ చెప్పని మోహన్ బాబుని నువ్వు అరెస్ట్ చేయించగలిగావా? ఓహో అన్నా కదా స్టేట్మెంట్స్, కమ్మోళ్ళు అమ్మోళ్ళు లాంటి వాళ్ళు దేవుళ్ళని. కులాల మధ్య చిచ్చు పెట్టొద్దు. నేను ఒక బీసీగా మాట్లాడుతున్నాను, దేవుడు జనిగా. నీతి నిజాయితీ ఉన్న ప్రతి మీడియా, అందుకే ఒక సోషల్ మీడియా ఒక ఆర్టికల్ వేస్తే నేను చెప్పింది పెడితే 11 లక్షల మంది వాచ్ చేశారు. రెగ్యులర్ మీడియా ఇప్పోతే సోషల్ మీడియా ఉంది. న్యాయం చేయండి. ఇప్పుడైనా తమ్ముడు రేవంత్ రెడ్డి, నువ్వు రైతుని హ్యాండ్ కప్ చేసి ఇడ్చుకెళ్ళవే, నీ పాపం పండింది. నువ్వు సమిట్ పెట్టనన్నావే, నీ పాపం పండింది. ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ చేయించవే, నీ పాపం పండింది. కోట్ల మంది అభిమానులు ఉన్న అల్లు అర్జున్తో నువ్వు పెట్టుకుంటావా? ఆయన ఏమైనా చంపించాడా? యాక్సిడెంట్ అయింది. మరి చంద్రబాబు నాయుడు పుష్కరాల్లో 23 స్టంట్ చేసినప్పుడు 2019లో 23 చనిపోయారు. ఆయన అరెస్ట్ చేశారా పోలీసులు? 2022 కందుకూరులో 8 మంది చనిపోయినప్పుడు అరెస్ట్ చేశారా ఆయన ర్యాలీలో? మరలా పర్మిషన్ ఇచ్చి గుంటూరులో 2023 జనవరిలో 3 చనిపోయినప్పుడు గుంటూరులో ఆయన అరెస్ట్ చేశారా? మీ పొలిటికల్ ర్యాలీస్లో ఇప్పుడు నేను 2200 మీటింగులు పెట్టాను, శాంతి సభలు. నైజీరియాలో పెద్ద మీటింగు 70 లక్షలు, అమెరికా వాషింగ్టన్ డీసీలో 17 లక్షలు, హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్, జిమ్ఖానా గ్రౌండ్స్, ఈ గ్రౌండ్స్ అన్ని నిండిపోయినప్పుడు 10-20 లక్షలు, బెంగళూరులో, చెన్నైలో. ఒక్కరు చనిపోలేదే 2200 మీటింగ్స్లో. మేము డిసిప్లిన్గా స్పిరిచువల్గా పెడతాం. ఆ తల్లి చనిపోయింది, చాలా విచారం. వెంటనే అల్లు అర్జున్ 25 లక్షల రూపాయలు అనౌన్స్ చేశాడు. నేను ఈరోజే చెప్తున్నాను అల్లు అర్జున్కి, కనీసం ఆ కుటుంబానికి 1 కోటి రూపాయలు ఇవ్వమని. ఇవ్వగలిగితే 5 కోట్లు. దేవుడు నీకు 1000 కోట్లు ఇచ్చాడు, ఇంకో 10,000 కోట్లు ఇస్తాడు. దేవుడు నేను దీవిస్తాడు. ఆ కుటుంబానికి 1 కోటి రూపాయలు 5 కోట్లు చెల్లించు. ఎందుకంటే బిడ్డ అనాథి అయిపోయాడు, హాస్పిటల్లో ఉన్నాడు. కానీ నీకు మంచి రోజులు వచ్చే అల్లు అర్జున్, దేవుడు నీతో ఉన్నాడు, నేను నీతో ఉన్నాను. 24 గంటల్లో ఆయన రిలీజ్ చేయకపోతే హైకోర్టుకి వెళ్ళి నేనే ఆర్గ్యూ చేసి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ఆయన పబ్లిక్ ప్రాపర్టీ కనుక, ఎందుకంటే సాటర్డే సండే వేయడానికి లేదని ఛాలెంజ్ చేశా మీడియాలో. వెంటనే నీకు బెయిల్ ఇచ్చారు. ప్రజలు నీతో ఉన్నారు, నీ ఫ్యాన్స్ నీతో ఉన్నారు. నువ్వు న్యాయం చేయి. గాడ్ బ్లెస్ యూ. నేను సిబిఐ ఎంక్వైరీ చేసి ఆధారాలన్నీ లాగుతా, ఆయన ఫోన్ రికార్డులన్నీ లాగుతా, ఆయన ఎవరెవరితో మాట్లాడారో లాగుతా, ఆయన ఏం చేయించారో లాగుతా. మర్చిపోకండి, నేను ఒక శాంతి దూతనని, దేవుడితో నేను మాట్లాడతానని మర్చిపోకండి. కేసీఆర్ మే 2, కేసీఆర్ కొడుకు కేటీఆర్ 2022 మే 2ని నన్ను సిరిసిల్లలో కొట్టించకపోతే ఆయనే ఈరోజు ముఖ్యమంత్రి ఉన్ను. రేవంత్ రెడ్డికి 0 ఛాన్స్, కాంగ్రెస్ పార్టీకి 0 ఛాన్స్. మీరు గుర్తించండి, 2022లో 150 మంది వార్డు మెంబర్లు కంటెస్ట్ చేస్తే ఒకరే గెలిచారు. 2023, 2022 డిపాజిట్ కూడా రాలేదు కాంగ్రెస్ మునుగోడులో. బై ఎలక్షన్లో 3,20,000 మంది ఓట్లేస్తే 12,000 మంది, 3,03,000 ఓట్లు వచ్చాయి కాంగ్రెస్కి. 21, 22, 23 మర్చిపోకండి. బాబు మోహన్ ఇక్కడే వచ్చి పార్టీలో జాయిన్ అవ్వడం మీరు చూశారు. వరంగల్లో సీట్ ఇమ్మని అడిగారు. రేవంత్ రెడ్డి తమ్ముడు, వద్దు సార్ మీరు కంటెస్ట్ చేయకండి, మాకు మద్దతు ఇమ్మని అన్నాడు. ఎప్పుడు? డిసెంబర్ 13, జనవరి 29, ఫిబ్రవరి 10, మార్చి. అందుకని మేము కంటెస్ట్ చేయకుండా కాంగ్రెస్కి మద్దతు ఇచ్చాను. 1 సీటు ఎంపీని నిలబెట్టుకుంటా. ఇప్పుడు అవసరమైతే సర్పంచులకు కూడా మేము గెలిపించి తీరుతాం. కాంగ్రెస్ను నమ్మకండి, బీఆర్ఎస్ని ఎలాగా నమ్మట్లేదు, బీజేపీ ఇక్కడ లేదు. మీకు అవకాశం ఇస్తే మీరు ఏం చేయాలి? ప్రజాపాలన ఇది, దుష్టుల పాలన, అవినీతి పాలన, అక్రమ పాలన. ఇప్పుడు
ఇప్పుడు రేవంత్ రెడ్డిని తమ్ముడే అంటున్నాను. నన్ను చూడగానే సెప్టెంబర్ 30న ఫ్లైట్లో నిలబడిపోయాడు భార్య ముందే. కూర్చో తమ్ముడు అన్న. ప్రేమ ఉండబట్టే తిడుతున్నా. కేసీఆర్ గారిని 2008లో నువ్వు తెలంగాణ ద్రోహి అన్నా, నీ ముక్కు కోసేస్తానన్నా. ఆయన తెలివైనాడు కాబట్టి వెంటనే వచ్చారు. 2:30 గంటలు కలిశారు. తాజ్కృష్ణలో మరలా వచ్చారు, మరలా కలిశారు 2 సార్లు. మరలా చారిటీ సిటీకి వచ్చారు. ఆయనకు నేను మద్దతు ఇచ్చాను. దేనికి వచ్చాను నేను? అప్పులు తీర్చడానికి, అభివృద్ధి చేయడానికి, కంపెనీలు తీసుకురావడానికి, ఇళ్ళలు కట్టడానికి, రైతుల గురించి పోరాడుతున్నాను. ఎవరైనా పోరాడుతున్నారా? కామారెడ్డి రైతుల గురించి పోరాడి వాళ్ళ పక్షాన్ని నేను కోర్టు ఆర్డర్ తీసుకురాలేదా? బీద ప్రజలు, హైడ్రా ఉంది, 482 బిల్డింగ్లు 56,000 కోట్లు కోల్చడానికి ఎవడిచ్చాడు అధికారం? రేవంత్ రెడ్డికి ఏ చట్టం ఇచ్చింది అధికారం? ఆ చట్టాన్ని క్వశ్చన్ చేశాను నేను. ప్రాసెస్ లేకుండా కాన్స్టిట్యూషన్ హ్యాస్ క్రిస్టల్ క్లియర్లీ, సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ ఆర్ దేర్ టు అరెస్ట్ సంబడి. There are 7 reasons why you can be arresting Allu Arjun, but there is no single reason. As per the investigation of mine, Allu Arjun has not intentionally or unintentionally caused any killing of that mother, even though I sympathize with the mother and I am demanding Allu Arjun to give 1 crore or 5 crores. But he genuinely apologized. I don't know who is Allu Arjun. I never met Allu Arjun. Yesterday was the first time I saw in the court. And the Honorable Justice, a judge in Nampalli court, allowed me. I signaled her. I did not speak in the court because it's a court. But he heard me when I interrupted 2 times the court that he is innocent. He should not be punished. If he committed crime, yes. ఇప్పుడు మోహన్ బాబు ఉన్నాడు, TV9 రిపోర్ట్ను కొట్టాడు, గాయాలు అయిపోయాయి, ఆయన ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటున్నాడు. ఆయన 307 మీద కేసు పెట్టవచ్చు. ఓకే, క్షమించమని అడిగితే క్షమించాలి వాళ్ళ కుటుంబానికి. వాట్? ఆమె ఎలా చనిపోయిందా మనందరం చూసాం, వీడియోలు చూసాం. సఫకేట్ అయ్యి, అది జనాలు బట్టి. సినిమా హాల్లో ఇప్పుడు నా శాంతి సభలో నా సినిమా, ఇప్పుడు పుష్ప, ఏ సినిమాకేటి? పుష్ప 2ఏ. అలాగైతే చిరంజీవి కొడుకు, వెయిట్, గతం గురించి కాదు, కంపేర్ చేసినప్పుడు అడుగు. చిరంజీవి కొడుకు సినిమా టికెట్ల కొరకు విజయనగరంలో 5గురు చనిపోయారు. స్పాట్లో ఉన్నా లేకపోయినా there is a constitution, you read the constitution first. వెయిట్, స్పాట్లో ఉన్నప్పటికీ ఆయన ముందు ఆర్డర్ చూసావా? 3 days వెయిట్, 3 days 1 క్వశ్చన్ అడిగా, ఆన్సర్ కొరకు వెయిట్ చేయి. జవాబు వినుకుంటే క్వశ్చన్ అడగొద్దు. 72 గంటల ముందు థియేటర్ పర్మిషన్ అడిగారు.